ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరిజ్ఞం ప్రయచ్చ స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం,
ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునేతో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కుంభరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా గ్రహాల సంయోగం, వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు, రాహు, కేతు మరియు బృహస్పతి యొక్క సంచారం ఈ రకంగా అనుకూలత ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కుంభరాశి జాతకులంతా కూడా. ప్రధానంగా మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక గోచారిత్య శనీశ్వర అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం ఆచరించుకోవడం, 19 శనివారాల దాకా ఆచరించడం, ప్రధానంగా 7 శనివార వ్రతాన్నంతా కూడా ఆచరించుకోవడం వల్ల శనీశ్వర గ్రహదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోచారిత్య శనీశ్వర అనుగ్రహంతో పాటు జన్మజాతకంలో శని భగవానుడంతా కూడా ఏ స్థానంలో ఉన్నారు, అనుకూలత ఉందా లేదా, రాష్ట్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ఏ యొక్క పాపగ్రహాలతో ఈ యొక్క కలత్రమై ఉన్నారా లేదా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పంచమస్థ బృహస్పతి యొక్క రాజ్య యొక్క కారణంగా చెప్తుంది. ప్రధానంగా షష్ఠ స్థానంలో ఇక్కడంతా కూడా ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా రాజ్యయోగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఆకస్మికంగా ధనయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన ఆచరించుకోండి. తద్వారా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల భగవంతుడు అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి, కార్యజయం అడగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు, వడమాల సమర్పించడం వల్ల విశేషంగా వారంలో 3 సార్లు మంగళవారం రోజున, శనివారం రోజున, ఆదివారం రోజున, గురువారం రోజున ప్రతినిత్యం కూడా 48 రోజుల దాకా ఈ యొక్క వారాల్లో అంతా కూడా హనుమతారాధన చేసుకుంటూ ఉంటే మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అయ్యి, విశేషంగా శనీశ్వర గ్రహదోష నివారణ అయ్యి మీకంతా కూడా రాజ్యయోగ కారణంగా మారడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అంతా కూడా అనుకూలత ఉంది కావున విశేషమైన పుణ్యప్రాప్తి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వర అనుగ్రహం కోసం కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని కానీ, ఈ యొక్క దుర్గా సప్తశతి పారాయణం కానీ వేద పండితులతో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క అఖండ దీపారాధన చేసిన తర్వాత ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కూడా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. రామ్ దత్తాత్రేయాన్ని. కుంభరాశి జాతకులకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా రాజ్యయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్థ బృహస్పతి యోగం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఇక్కడ సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శనీశ్వరుడి యొక్క దృష్టి సప్తమ స్థానం మీద పడుతుందా లేదా, లగ్న చక్ర వశాత మీదంతా కూడా విశేషం చేసుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాహు మరియు శనీశ్వరుడు అంగారకుడు వల్ల మీకు వివాహం ఆలస్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించి గోచారించే గ్రహస్థితి అంతా కూడా అనుకూలత ఉంది కావున, గురుబలం కూడా ఉంది కావున విశేషంగా మీరు జాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసుకొని పరిష్కారం ఆచరించండి. వరపాశత హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు, వరపాశుపత హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి కరవుతులు,
ప్రధానంగా విశేషంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి శీఘ్ర కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది. తద్వారా ఎవరైతే ప్రయత్నించడం కూడా విశేషమైన రోజుల్లో అంతా కూడా దేవాలయంలో మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగ సిద్ధి వస్తుంది. మీకు విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా, వ్యాపారంలో ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా, వ్యాపారంలో మార్పు జరిగి వ్యాపారం విస్తారం చేయాలన్నా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవాలి. జాతకరీత్యా ప్రధానంగా గోచారీత్యా కూడా బృహస్పతి అనుకూలత ఉంది, శని భగవానుడు అనుకూలత ఉంది. ఇక్కడ శుక్రుడు శనీశ్వరుడు కలయిక అంతా కూడా సంభవం జరుగుతుంది. బుధాదిత్యోగం జరిగిన తర్వాత మేషరాశిలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు సంచారం మేరకంతా కూడా మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పరిష్కారం అంతా కూడా ఆచరించండి. రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ శరణమాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ నమః.